అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చౌటువాడ గ్రామంలో 4 కోట్ల రూపాయల విలువైన భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మోసానికి కేంద్ర బిందువుగా పెదరెడ్ల పద్మజ అలియాస్ చల్లపల్లి పద్మ అనే మహిళ గ్రామస్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. 20,000 నుంచి 15 లక్షల వరకు వివిధ మొత్తాల్లో చిట్టి పేరుతో డబ్బులు వసూలు చేసింది. ఈ నెల 19వ తేదీన చీటీల పేమెంట్లు చేయాల్సి ఉండగా ఆమె అనూహ్యంగా అదృశ్యమైంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి తాళం వేసి ఉండడం గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన సుమారు 250 మంది కుటుంబాలు ఈ మోసానికి గురైనట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, ఒక మహిళ చీటీల పేరుతో జనాన్ని మోసం చేసి కూడా డబ్బులతో పరారైనట్లుగా తెలుస్తోంది. మరి ఏంటి పరిస్థితి? ప్రస్తుతం ఆ మహిళ గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? దుర్గా, చూసుకుంటే ప్రధానంగా ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కే కోటపాడు గ్రామంలో ఉన్నటువంటి చౌడువాడ ఏదైతే ఉందో ఆ చౌడువాడలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చిట్టీల వ్యాపారి అయినటువంటి పద్మజ అనేటటువంటి మహిళ గత కొంతకాలంగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా నమ్మించి మోసం చేసి నట్టేట ముంచినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో అది ప్రస్తుతం అయితే ఈరోజు వెలుగులోకి వచ్చినటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే చిట్టీల వ్యాపారాన్ని ఏర్పాటు చేసినటువంటి ఓ ప్రైవేట్ చిట్టీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 20,000 నుంచి 15 లక్షల వరకు కూడా చిట్టీలు అయితే నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పద్మజాని అయితే నమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమెను నమ్మిన వెంటనే గత కొంతకాలంగా కూడా వారందరినీ కూడా నమ్మిస్తూ వచ్చినటువంటి ఆ పద్మజ అయితే ఏదైతే చిట్టీల వ్యాపారం ఏదైతే ఉందో చిట్టీల వ్యాపారంలో అంచెలంచెలుగా కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే చౌడువాడ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా పూర్తిగా ఆమె నమ్మించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా నమ్మించి పూర్తిగా వారి వద్ద నుంచి దాదాపు 4 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చిట్టి నిర్వహణ ఏదైతే ఉందో దాదాపు 12 నుంచి 20 నెలల వ్యవధి అయితే ఉంటుంది. ఈ 20 నెలల వ్యవధిలో ఉన్నటువంటి ఏదైతే చిట్టి పారుకున్న వారికి దానికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే పూర్తిగా అప్పగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అమౌంట్ అప్పగించకుండే అధిక వడ్డీకి ఆశ చూపి ఆ నగదుని అయితే తన వద్దే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొంతమంది నుంచి కూడా కోట్లాది రూపాయలు అయితే వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నవారంతా కూడా కూలి పనులు చేసుకునేటటువంటి చాలా పేదవారై ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ కూలి పనులు చేసుకునే వారందరినీ కూడా నమ్మించినటువంటి పద్మజ వారి నమ్మకాన్ని అయితే ఆసరాగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో వారి వద్ద నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేసి అక్కడ నుంచి ఉడాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో లబోదిబోం అన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పూర్తిగా ఆ పోలీస్ స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. ఏదైతే మాడుగుల ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వెళ్ళి అయితే ఫిర్యాదు అయితే చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి పద్మజ ఎక్కడ ఉందనే అంశం అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇది గతంలో కూడా ఇదే తరహాలో పలు ప్రాంతాల్లో పద్మజ ఇటువంటి మోసాలకు పాల్పడినట్లు కూడా పెద్ద ఎత్తున అయితే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి చిట్టీల వ్యాపారం ఏదైతే ఉందో చిట్టీల వ్యాపారాన్ని కానీ దాని నిర్వాహకులను కానీ ఎవరు కూడా ప్రోత్సహించరాదు అంటూ కూడా ఎప్పటికప్పుడే పోలీసులు ప్రజలకు చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పెడచెవును పెట్టినటువంటి నేపథ్యంలో ఇటువంటి ఉదాంతాలన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ కూలి పనులు చేసుకున్న వారికి ఆసరాకు సంబంధించి కానీ అవసరానికి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో నగదు వస్తుందనే ఆశతోనే చిట్టీల నిర్వాహకుల వద్దనైతే ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి చిట్టి నిర్వాహకులు ఎప్పటికప్పుడే టోకరా ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో మాత్రం ఇటువంటి ఉదాంతాలు ఎప్పటికప్పుడే బయటపడుతున్నాయి. ఇటువంటి ఉదాంతాలపైన పోలీసులు ఎప్పటికప్పుడే అవగాహన ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ప్రజల్లో అయితే పూర్తిగా దీనిపైన నమ్మకం అయితే రాలేని పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే చిట్టి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని పేద వర్గాన్ని టార్గెట్ చేసుకొని దాదాపు 4 నుంచి 5 కోట్లు లేదా 10 నుంచి 15 కోట్లు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఏదైతే పూర్తిగా నగదు ఏదైతే వసూలైందో రాత్రి బిచానా సర్దుకొని కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కే కోటపాడుకు సంబంధించినటువంటి చౌడువాడ గ్రామంలో జరిగినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో ఉదాంతం పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చాలా వరకు కూడా కొంతమందికి అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి నగదు సకాలంలో సమకూరిన వెంటనే ఈ నగదును తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించొచ్చు అనేటటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి కొంతమంది పేదవారు ఉన్నారు. అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి వారి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు ఏదైతే ఉందో పాఠశాలలో
విద్యకు సంబంధించి కానీ కళాశాల ఫీజుకి సంబంధించినటువంటి ఈ చిట్టి వ్యాపారస్తురాలను అయితే నమ్మి లక్షలాది రూపాయలు అయితే ఆమె వద్ద ఉంచిన నేపథ్యంలో ఆమె అయితే రాత్రి అక్కడ నుంచి ఉడాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో వారంతా కూడా రోడ్డుపైకి వచ్చారు. అలాగే ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ చిట్టి నిర్వాహకులను తక్షణమే అరెస్ట్ చేసి తమకు రావాల్సినటువంటి డబ్బుల్ని వెనక్కి విప్పించాలంటూ కూడా వారంతా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.